నమస్తే. రాజ్యసభ ప్రధాని మోదీ స్పీచ్‌తో దద్దరిల్లింది. ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు ప్రధాని మోదీ. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఎంసీ పార్టీ కావచ్చు. అంతకు ముందు రోజు మనం చూసాం లోక్‌సభలో ప్రధాని మోదీపై దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. చివరికి ఆ స్పీచ్ కాస్త రాజ్యసభలో ఇచ్చారు ప్రధాని మోదీ. మరి ఈ స్పీచ్‌లో హైలైట్స్ ఏంటి? ప్రతిపక్షాలు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాయి? వరుస ఓటములతో నిస్సహాయ పరిస్థితిలో ఈ విధంగా ప్రభుత్వంపై దాడి చేసేటువంటి ప్రయత్నమా? ఎలా చూడాలి ప్రతిపక్షాల వైఖరిని, ఈ డబుల్ స్టాండర్డ్స్‌ని? దీని గురించి క్విక్‌గా రియాక్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్‌లో రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రాజుగారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, అక్కడ కూడా రాష్ట్రపతిని చర్చను పక్కదోవ పట్టించి రాష్ట్రపతిని అవమానించారు. ప్రధాని మోదీలో సభలోపటికి వస్తూ ఉంటే అతన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా మహిళా ఎంపీలు అతను చుట్టుముట్టి దాడి చేసేటువంటి ప్రయత్నం. ప్రధాని పదవిపై గౌరవం లేదు, రాష్ట్రపతి అంటే గౌరవం లేదు, ఆర్మీ అంటే గౌరవం లేదు. ఈ దేశంలో ప్రతిపక్షాలు ఎటుపోతున్నాయి? అసలు ఒక బాధ్యత అనేది ఉందా లేదా ఇండి కూటమికి కానీ, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి? రాజుగారు మీకు నమస్కారం, అట్లాగే మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు చెప్పాలి. ఎప్పుడు కూడా పార్లమెంటు అంటే కేవలం అధికార పక్షానికి బాధ్యత కాదు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. అది పాటిస్తే మంచిది. ఒకనాడు పాత స్పీకర్ల గురించి చెప్పుకున్న, పార్లమెంటరీ పద్ధతులు చెప్పుకున్నా కూడా అధికార పక్షం అట్లాగే ప్రధాన ప్రతిపక్షాలు కూడా అన్ని సహకరిస్తున్నప్పుడే చట్టసభలు సజావుగా నడుస్తాయి. దాని ద్వారా మంచి ప్రజోపకరమైన చట్టాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా ఒకరినొకరు విమర్శించుకుంటూ, హేట్ స్పీచెస్ పెట్టుకుంటూ, అంటే అడ్డుకోవడం పరమావధిగా, అంటే మీకు ఎందుకు మెజారిటీ ఇచ్చామా అని ప్రజలు బాధపడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షానికి అయితే 44 నుంచి 52 నుంచి వాళ్ళు 99 సీట్లు ఇచ్చారు. ఈ సీట్లు పెంచడం వల్ల ఏంటంటే అధికార పక్షానికి ధీటుగా మీరు సమాధానం ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు కదా మొన్నటిదాకా, మీకు ప్రతిపక్ష హోదా ఇస్తున్నాము, క్యాబినెట్ మినిస్టర్ గా నాకు పెరుగుతుంది, మీకు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని అని చెప్పి అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రజలు మొన్న 245 సీట్లకి పరిమితం చేసి మీకు 99 సీట్లు ఇచ్చారు కదా. దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదు ఈ ప్రతిపక్షం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరన్న ప్రధానమంత్రి స్పీచ్ లో ఏముంది అంటే దాని పూర్వరంగం లేకుండా ఆయన ఆ స్పీచ్ అయితే ఇవ్వలే కదా. కనుక పూర్వరంగాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆనాడు 44 వచ్చినప్పుడు, 52 వచ్చినప్పుడు కానీ, మొన్న కానీ భారతదేశాన్ని కించపరుస్తూ అనేక రకాలుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, చూస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడుగా ఇంకా పరిణతి చెందలేదేమో అనుకుంటున్నారు. కన్ను గీటడాలు, లేకపోతే రకరకాల విన్యాసం చేయడం పార్లమెంట్ సాక్షిగా, అట్లాగే మోడీలందరూ దొంగలు ఎందుకు అనడం, వాళ్ళకు చౌకీదార్ చోర్ హై అని ఎందుకు అనడం, అట్లానే ఈ మనకు గల్వాన్ లోయలో అటు పక్క చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకొని చెప్పడం, ఇవన్నీ కూడా ఒకటి కంటే ఒకటి మించి. నేను చెప్పిన ఈ 3 వీటిలలో కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది ఈ రాహుల్ గాంధీకి. ఎందుకంటే చౌకీదార్ చోర్ హై అనే మాట తప్పు కదా అని అప్పుడు, తర్వాత మోడీలందరూ దొంగలు ఎందుకుంటారన్న మాట అది కూడా అవసరంగా బ్లాక్ స్టేట్ పెట్టి పోతే మీరు ప్రతిపక్ష నాయకుడు, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి. మూడోది అయితే ఇంకా అభిశంసించింది సుప్రీంకోర్టు అయితే, మీరు అక్కడికి వెళ్ళి మనం చూసారా, సరిహద్దులకు వెళ్ళారా, గల్వాన్ లోయకి వెళ్ళారా, చైనా మన మీడియా బార్డును సందర్శించారా, ఎట్లా మాట్లాడతారు ఆధారం లేకుండా, సైన్యం మనోస్థైర్యం దెబ్బతీయడమే అని ప్రతిపక్షాలకు విధిగా అధికార పక్షం అనడం కాదు, సుప్రీంకోర్టు మందలి ఇచ్చింది రాహుల్ గాంధీ. ఎన్నిసార్లు మందలించినా అదే ధోరణి, కుక్కతో ఒక వంకరే అన్నట్టుగా జరుగుతుంది. ఒకటి నెంబర్. రెండోది, విదేశాలకు వెళ్ళినప్పుడల్లా రాహుల్ గాంధీ మాట్లాడేది మా దగ్గర ప్రజాస్వామ్యం లేదు. లేని ప్రజాస్వామ్యం లేకపోతే మిమ్మల్ని 2 చోట్ల ఎట్లా గెలిపించారు, ఒక చోట రాజీనామా చేసి మళ్ళీ మీ అక్కగారికి అధికారం ఇస్తే అక్కడే ఎట్లా గెలిపించారు చూశాం కదా మనం. 99 సీట్లు గెలుచుకుంది ప్రజాస్వామ్యం లేకుండా గెలుచుకున్నట్ట, ప్రజాస్వామ్యం ఉంటేనే గెలిచినట్ట, లేనప్పుడు గెలిచినట్ట. కానీ సీట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా మీకు? పోనీ ఒక 99 మంది గెలిచి మూర్తిగా ఇవాళ 50 పడిపోయినా చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి అనంటే వేరు. 3 సార్లు మీరు ఓడిపోయి 3వ సారి కూడా గెలవలేక ఆడలేక మధ్యలో ఓడనట్టు రకరకాల విన్యాసం చేస్తున్నట్టు. అందుకని మీరు బయట దేశాలకు వెళ్ళిన ప్రతిసారి దేశాన్ని అవమానిస్తున్నారు. ఏమంటా అంటే మహాభారతంలో రాజుగారు మనకు సూక్తి ఉంటది, మనకు ధర్మరాజు అంటాడు ఏంటంటే, మనం కొట్లాడుకున్నప్పుడు కౌరవులు పాండవులం, కానీ మనం బయట భారతం పోటీ పడుతున్నప్పుడు 105 అంటాను. కానీ ఇక్కడ పర్టికులర్ గా పార్లమెంట్ అనేది ఒక చెప్తున్నా అక్కడికి వస్తాను. ఇక్కడ పార్లమెంటు సమయాన్ని వృధా చేస్తున్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు, చర్చను జరగనీయకుండా సజావుగా కేవలం
అధికార పక్షం మీద బురద జల్లడమే లక్ష్యంగా చేస్తున్నటువంటి ఆరోపణలు పదే పదే కేవలం ఈ పార్లమెంటు సమావేశాల్లో కాదు, ప్రతిసారి మనం చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇదే వైఖరి, ఇదే తంతు. అదే చెప్పుకొస్తున్నాను రాజు గారు. నేను ఏమంటానంటే పార్లమెంట్ సాక్షికి ప్రసంగాలు వెనుక ఉన్న సంగతి చెప్తున్నాను కదా. ప్రతిసారి విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశాన్ని అవమానిస్తారు, ఆపరేషన్ సింధు గురించి అనుమానిస్తారు, మన ప్రజాస్వామ్యం లేదంటారు భారతదేశంలో. ఏమంటే చట్టసభలో చర్చలు జరగాలి కాదని ఎవరన్నారు, కానీ చట్టసభల చర్చల కన్నా ముందే మీరు బయట దేశాలకు వెళ్ళి రకరకాల ప్రజాస్వామ్యాన్ని అవమానించి భారతదేశాన్ని అవమానిస్తున్నారు. ఒక దేశంలో రాహుల్ గాంధీ అనకపోవచ్చు కానీ మొన్న మన మన వెనిజులా అధ్యక్షుడి భార్యని పట్టకపోతే మీ గతి కూడా ఇంతే పడుద్దన్న కాంగ్రెస్ నాయకులు చూశాం కదా. మనం దుర్మార్గం కదా. మన భారతదేశం గొప్పతనం ఏంటి, మన భారతదేశం సైనిక శక్తి ఏంటి, మనల్ని అట్లా అంత ట్రీట్ చేసే మన సీన్ ఉందా అమెరికాకు? ఎందుకు మాట్లాడతారు వీళ్ళందరూ? అందుకని ఏమంటున్నానంటే ఆ పూర్వరంగం చెప్పి ఇక్కడికి వస్తారండి. అంటే పార్లమెంట్ సాక్షిగా సార్ రామ్మోహన్ గారు, ఇక్కడ ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తిపై మనకి ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీపై మనకి ఇష్టం లేకపోవచ్చు, ప్రతిపక్షాలు విమర్శిస్తే నిర్మాణాత్మకంగా విమర్శ చేయాలి. కానీ ప్రధాని పదవి అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక హోదా కదా. ఆ యొక్క సీట్కి, ఆ యొక్క హోదాకి మనం గౌరవం ఇవ్వాలి కదా. గతంలో ఇందిరాగాంధీ గారు చేశారు, రాజీవ్ గాంధీ గారు చేశారు. ఆ హోదాకి మనం గౌరవం ఇవ్వాలి కదా. అది లేకుండా మరి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి ఈ రోజున ప్రతిపక్షాలు. అండ్ ఇంకోటి ఏంటంటే విదేశీ ఎజెండా తీసుకుంటున్నారు. చైనాతో వంత పడడము, మీరు ఇందాక అన్నారు కదా, చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది, మన సైనికులను వాళ్ళు తరిమి కొట్టారు. ఎవరు చెప్పారు వీళ్ళకి? వీళ్ళు చూశారు అయినా అదే ఉటంకించాను కదా. సుప్రీంకోర్టే స్వయంగా అన్నది. మీరు అక్కడికి వెళ్ళి చూశారా, ఏం చేశారు, ఎట్లా తెలుసు మీకు? అనవసరంగా సైనికుల మనోధైర్యాన్ని ఎందుకు దెబ్బతీస్తారని సుప్రీంకోర్టు అన్నది. మీరుడేనా అనడం కదా రాజు గారు. నేను అదే చెప్తున్నాను. ఏమంటున్నానంటే మీరు ఒక్కటంటే 10 వస్తే ఎదురుగా అంటున్నాను. మీరు ఒక్క పుస్తకం చూపించారు, ఏమైంది? నిష్కాంత్ దుబే 10 పుస్తకాలు చూపించారు మీ కుటుంబం గురించి, మీ గురించి మాట్లాడుతూ. రెండోది మీరు భూభాగాన్ని స్వాధీనం చేసుకునేది అంటున్నారు కదా. 62 యుద్ధంలో, చైనా ఇండియా యుద్ధంలో మన భూభాగం ఎంత పోయింది కదా. మీ ముత్తాతను అడుగు, మరి తీసుకొస్తారా, వెనక్కి తీసుకొస్తారా అని చెప్పి నిష్కాంత్ దుబే అన్నారు కదా. దొవ్వల ఏరికి దొబ్బులు పట్టడం అంటే ఇట్లాంటిదే అంటున్నాను. ఈ మాట కొంచెం ముదురుగా ఉన్నా తప్పనిసరి అదే. తొవ్వలో కూర్చొని దొబ్బులు పట్టడం అంటే ఇదే కదా. నేనేమంటున్నానంటే మీరు చేసిన పని ఏంటి? మకరకు మన ద్వారా నుంచి ఆయన మానని ఆయన వస్తుండే బిట్టు సహాయ మంత్రి, రైల్వే శాఖ సహాయ మంత్రి అని వస్తున్నాడు. ఆయన పట్టుకొని గద్దారని అనడం, ద్రోహి అనడం. ద్రోహి అనగానే ఆయన ఏమన్నా నువ్వు దేశద్రోహి అన్నాడు, అనడం లేదు. అందుకని డొబ్బలో ఏరిగి మనకు అడ్డంగా నిలబడి కరచాలన చేస్తా అనడం, ఆనాడు కన్ను కొట్టడం ఎట్లాందో ఇవాళ రెచ్చగొట్టి కరచాలనం చేద్దామని నీరు దేశద్రోహితో కరచాలనం చేయకపోమన్నాడు అని అనిపించుకున్నాడు కదా. అంటే ఒకటని 10 అనిపించుకుంటున్నారు రాహుల్ గాంధీ అని నా బాధ. ఏమంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోందాతనంతో వ్యవహరిస్తే సమస్య ఉండకపోతుండే. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని కదిలించండి. గతంలో గులాబ్ నబీ ఆజాద్ ఏమన్నాడు? ఈ రాహుల్ గాంధీతో సమస్య అన్నాడు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో జతగట్టి కొద్ది రోజులు వాళ్ళతో వాళ్ళ మన పార్టీని బాగు చేద్దామని పోయి అసలు గుదిపండి ఎవరంటే రాహుల్ గాంధీ అని చెప్పేసి బయటకు వచ్చిండు కదా. చూసినాం కదా మన పార్టీలో చేరి కూడా. అందుకని నేను ఏమంటున్నానంటే రాహుల్ గాంధీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది. ఇవాళ ఈ హేట్ స్పీచ్ దగ్గరకు వస్తాను. దీనికన్నా ముందు నేనేమంటానంటే ఈ నేపథ్యం అంతా కలిస్తే చూశాను కదా, మనం మోడీ గారిని కూడా అట్లా ఎత్తుకపోతారని దుర్మార్గ ప్రచారం చేసిన ప్రతిపక్ష పార్టీ ఇవాళ అక్కడికి వచ్చిన తర్వాత గత 2 రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే విచారకరం. 2004 తర్వాత మొట్టమొదటిసారి ప్రధానమంత్రి స్పీచ్ లేకుండా మన రాష్ట్రపతి మన స్పీచ్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించడం దురదృష్టకరం అంటున్నాడు. ఎందుకంటే దానికి రాకపోవడానికి కారణాన్ని మనకు స్పీకర్ గారు నిన్న వెల్లడించారు. మొన్న ఎందుకు రాలేదు పార్లమెంట్ ముందు సమాధానం చెప్పలేరా అని చెప్పి అంతకుముందే గొడవ చేస్తున్నారు. ఆయనకు స్పీచ్ కట్టడం, ఆయన పార్లమెంట్ లోపలికి వస్తుంటే అడ్డదలగడం ఇవన్నీ చేశారు కదా. నిన్న స్పీకర్ గారు ఆసక్తికరమైన అంశం చెప్పారు. దాని పట్ల నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అదే నిజమైతే మన పార్లమెంట్ విలువలు, ప్రజాస్వామ్య విలువలన్నీ పోయినట్టే లెక్క. ప్రజల ముందు, మన ప్రజల ముందే కాదు ప్రపంచం ముందు మనం తెల ఎత్తుకొని తిరగలుగుతాం. ప్రధానమంత్రికి భద్రత లేదంటే అది సాక్షాత్తు స్పీకర్ గారిని ప్రకటిస్తే స్పీకర్ గారి ఆధీనంలో పార్లమెంట్ ఆవరణ మొత్తం ఉంటుంది. ఇక్కడ పోలీసులు ఎంటర్ కావడానికి వీల్లేదు. ఇతరత్ర ఆయన భద్రతా వ్యవస్థ మొత్తం అక్కడ ఆయన చేతిలో ఉంటుంది. ఆయనే ఆరోపించింది అంటే ఇంటి ఆ యజమాని, ఆ కుటుంబ యజమాని, ఆ పార్లమెంటు సాక్షిగా ఆయన ఆరోపించిందంటే దీని మీద నేనైతే భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా తప్పనిసరి ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ నిజమే అయితే, స్పీకర్ గారు చెప్పింది నిజమే అయితే, దాని వల్లనే మోడీ గారు రాలేకపోతే మన పార్లమెంట్ లో ఆయన మీద దాడి జరుగుతుంది. అందుకని మహిళా ఎంపీలు కూడా రెడీ ఉన్నారు కనుక దాన్ని దాడి జరగకుండా ఆపడానికి నేనే వద్దన్నా అన్నాడు. సభకు రావద్దని చెప్పాను అన్నాడు. చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం రాజు గారు. ఎందుకంటే అది కనుక నిజమైతే
అట్లాంటి దాడికి పాల్పడ్డారనే కుట్రకోణం మీద నుంచే ఎంక్వైరీ చేయాలి. వాళ్ళందరినీ ఈ ఒక్క సెషన్ కాదు, మొత్తం పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలి. అధికారం కూడా ఉన్నది ఈ పార్టీ మన స్పీకర్ కానీ కమిటీ వేయండి చేయొచ్చు, దానికి ఆధారాలు సమర్పించండి. ఒకవేళ అది నిజం కాకపోతే మాత్రం స్పీకర్ గారి మాటలు నిజకపోతే, లేకపోతే రేపు పొద్దున ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఈ రెండు విషయాలు తీర్చాలంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ప్రచురణ కానీ పుస్తకాన్ని పెట్టుకోండి, దాని మీద రాద్ధాంతం చేశారు రాహుల్ రావు. అదే అన్నాను కదా, పుస్తకంలో కొన్ని పేజీలు లేకపోతే ఎవరో మ్యాగజైన్లో ప్రచురించిన దాన్ని పట్టుకొని నువ్వు చేస్తుంటే దానివల్ల ఏమైంది? అధికార రహస్యాల చట్టం ఒకటి ఉంటుంది రాజుగారు, 1923 అధికార రహస్యాల చట్టం 1927 బ్రిటిష్ పాలన నుంచి ఇప్పటికి కూడా సరిగ్గా మనకి 23 1923 అంటే ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది ఆ చట్టం వచ్చి. ఇప్పటికి మీరు చూస్తారు కదా, మంత్రులు కానీ ఎవరు ప్రమాణ స్వీకారం చేసి 2 ప్రమాణాలు చేస్తారు పబ్లిక్ సర్వెంట్స్ అందరూ కూడా, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. వాళ్ళు ఏం చేస్తారంటే మొదటిదేమో భారతదేశ సార్వభౌమతను కాపాడుతాం ఇవన్నీ చేసి, రెండో ప్రమాణం ఏం చేస్తారంటే అధికార రహస్యాల చట్టం 1923 కింద మేము ఎలాంటి నా దృష్టికి వచ్చిన ప్రభుత్వం విషయాలను రహస్యాలను వెల్లడించను అని అధికార రహస్యాల చట్టం కింద ప్రమాణం చేస్తారు. నిజంగానే ఒక సైన్యాధ్యక్షుడు ఇటువంటి విషయాలు రాసే ముందు పర్మిషన్ తీసుకోవాలని 3 సార్లు స్క్రూటినీ అవుతుంది. దానికి 3 సార్లు స్క్రూటినీ అయిన తర్వాతనే పర్మిషన్ ఇస్తారు. అందులో అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయా? ఒక మాట వినండి. అభ్యంతరకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎట్లా, ఉద్దేశపూర్వకంగా రాసిందా లేకపోతే ఉద్దేశం లేకుండా రాసిందా, నిజంగా ఫేర్ కామెంట్ చేశారా అనే మాట ఇవన్నీ చేసిన తర్వాతనే సైన్యాధ్యక్షుడు రాసేది దానికి ఉంటుంది. మనం పాకిస్తాన్ సైన్యం కాదు మనది, ఇంకెక్కడ సైన్యం కాదు మనది. సర్వస్వతంత్రంగా ఉన్నా కూడా భారత పార్లమెంటుకు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. సర్వంగా ఏది పడితే అది చేస్తానికి వీల్లేదు. ఆయన ఏమన్నారు? ప్రధాని మీద ఆరోపణ చేశారు ఆ పుస్తకంలో, రాని పుస్తకంలో. అట్లానే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మీద ఎవరైతే అపాయింట్ చేస్తారో రాష్ట్రపతి అపాయింట్ చేయొచ్చు, కానీ సిఫార్సు ఇక్కడి నుంచి చెప్పొద్దు కదా. అంటే నువ్వు రాజ్నాథ్ సింగ్ అవమానించినావు. ఏమని? నేను 2 సార్లు తప్పించుకున్నాడు, నేను ప్రధానమంత్రిని అడుగు చెప్తా అన్నాడు, ఏం చేయాలి ఈ యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అన్నారు. చివరికి ప్రధానమంత్రి కూడా మీరు ఏది దోస్తే చేయండి, మీ డిసిషన్ మీదే అన్నారు. మీకు స్వతంత్రం ఇచ్చినట్టే కదా లెక్క. డిసిషన్ మీరే అంటే క్షేత్ర స్థాయిలో మీరు ఉన్నారు కనుక మీరు బాంబే అన్నా, క్షిపణి పంప అన్నా, లేకుంటే ఊరుకోవాలా, చేతులు కట్టుకొని కూర్చోవాలా అని చెప్పేది మీ నిర్ణయం అన్నారు కదా. అంటే మీకు విలువ ఇచ్చినట్టు తక్కువ చేసినట్ట. మొన్నటికి మనం చూడండి, మీరు సైన్యానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు యాక్ట్ చేయండి దాని అని. మన ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు కూడా పార్లమెంట్ సాక్షిగా, మనకు అఖిలపక్షం సాక్షిగా మన రాజ్నాథ్ సింగ్ గారు హామీ ఇచ్చారుగా, మీరు ఆ టైంను బట్టి మా ఆర్డర్స్ కోసం ఎదురు అవసరమైతే మీ చర్యలు మీరు తీసుకోండి అన్నారు. ఆయన రాశాయని చేసిండు అనుకోండి. అది పెంగ్విన్ ప్రచురించింది రాజుగారు, పెంగ్విన్ సంస్థ ప్రచురించి 1 కాపో 2 కాపో ఎవరికో మొత్తం మీద ఒప్పందించి ఎవరికో అందించాలనుకుంటున్నాయి. అయితే ఇవాళ చూడండి, మీరు పెంగ్విన్ లో చూడండి, ముందు అమెజాన్ లో సేల్ పెట్టారు. దాన్ని అమెజాన్ లో సేల్ పెడితే అమెజాన్ ఇప్పుడు సేల్ తీసేసింది. చూడండి మీరు ఒకసారి, నాకంటే మీకు టెక్నాలజీ ఎక్కువ తెలుసు కనుక మీరు చూడండి, ఉన్నదా లేదా చూడండి. అంటే అమ్ముతామని వాళ్ళే పెట్టి తీసేసినట్టు అర్థం చేసింది. ఇది దేశద్రోహం కిందికి వస్తుంది. రేపు పొద్దున ఆ రాసిన ఆయన లోపలికి పోతాడు, ప్రచురించిన ఆయన లోపలికి పోతాడని ప్రయాణం చేసినట్టున్నారు. అందుకనే ఒక ఆరోపణ చేసే ముందు ఒక్క మాట మనం అంటే 10 మాటలు మనం వెనక్కి వస్తాయని ఆలోచన చేయాలంట. మీరు చూశారు కదా, ముష్కరులు దాడి చేశారు పార్లమెంట్ మీద. ఆనాడు ఏమన్నారు? కొందరైతే దుర్మార్గంగా వ్యాఖ్యానించింది ఏంటంటే 500 మంది చచ్చిపోతే పీడబోతుండే అని మాట్లాడిన వాళ్ళు. దుర్మార్గం కదా. ఇవాళ ముష్కరులు దాడి చేస్తే ఇటు పక్క ఆనాడు నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరిగింది, కానీ పాపం సైనికులు చచ్చిపోయారు, భద్రతా దళాలు చనిపోయినాయి, వాళ్ళు చనిపోయారు, మన తీవ్రవాదులు చంపేశాం. కానీ చివరికి ఎక్కడికి వచ్చింది ఇవాళ? అట్లా అంతకంటే దుర్మార్గం. ఆనాడు చీకటి రోజు అన్నాం కదా. ఒకవేళ ఇదే నిజమైతే నిన్నగాక మొన్న పార్లమెంట్ చీకటి రోజు, స్వయంగా ప్రధానమంత్రికే పార్లమెంట్ సాక్షిగా లోక్సభలో రక్షణ లేకపోతే ఇంకేమన్నట్టు. దాన్ని ఉట్టంకిస్తూనే నిన్న ఆ మాట మాట్లాడకుండా రాహుల్ గాంధీ ఒక్క మాట రాహుల్ గాంధీ పేరు తీయకుండా నిన్న గంట సేపు మన మోడీ గారు మాట్లాడారు రాజ్యసభలో. అన్నిటికీ సమాధానం ఇచ్చారు. వీటికా జవాబ్ పత్తర్ సే దేతా అని అన్ని రకాల సమాధానం ఇచ్చారు. అందులో నేనేమంటున్నానంటే ఇది ఒక కుట్రకోవడానికి ఛేదించకపోతే ఈ సమాధానాన్ని చేస్తాను. మీరు అన్న దాంట్లో నిజాలు బయటకు తీయాల్సిందే, అందులో సందేహం లేదు. నేను ఇంకో మాట ఏమంటున్నానంటే, ప్రతిపక్షాలు పవర్ కోసము లేదా ప్రభుత్వాన్ని కార్నర్ చేయడం కోసము, మోదీని టార్గెట్ చేయడం కోసము ఎంతగా దిగజారి ప్రవర్తిస్తున్నాయి అనడానికి ఇందాక మీరు కొన్ని ఉదంతాలు చెప్పారు. అర్థం లేని ఆరోపణలు చేయడము, అదేదో పబ్లిష్ కాని బుక్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తావించడము, ఇది ఒకసారిగా చాలాసార్లు సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టింది. ఒకసారి ఎంపీ సభ్యత్వం కూడా రద్దయింది, మనందరికీ గుర్తుంది. కొద్ది రోజుల కిందట సార్ చివరిగా ఒక కాంగ్రెస్ కార్యకర్త ఒక ర్యాలీలో తేరీ ఖబర్ కుదేగి అంటే ఏం మాట్లాడుతున్నారు? ఒక స్పృహ ఉండి మాట్లాడుతున్నారా, స్పృహ లేక మాట్లాడుతున్నారు? అది కూడా నిన్న మోదీ గారు ప్రస్తావించారు. ప్రధానమంత్రికి నువ్వు సమాధి తవ్వుతావా?
ఏం మాట్లాడుతున్నారు? అది కూడా దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నట్ట? మీ ర్యాలీలో జరుగుతుందంటే సపోర్ట్ చేస్తున్నట్టు కాదా అది? అదే కదా, బోతులు దేశ సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తది? ఆధిపత్యమైన సంస్కృతి ఎక్కడి నుంచి వస్తున్నది? అందుకని ఇంకొక మాట కూడా చెప్తాను రాజు గారు దీనికి సపోర్టెడ్ గా. ఏమన్నా అంటే గతంలో ఈవీఎంల ఆడలేక మధ్యలో కూడా ఈవీఎంల మీద పడ్డారు. చివరికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే అనుమానాల ప్రాతిపదిక మీరు రాకండి, ఏదైనా ఆధారాలు పక్క ఆధారాలు రండి, మళ్ళీ వస్తే ఒట్టు అని చెప్పింది, హెచ్చరించింది సుప్రీంకోర్టు. అది అయిపోయింది. దాని మీద ఇప్పుడు సరి మీద పడ్డారు కదా, అది అయిపోయింది ఆ ఎపిసోడ్. అంటే ఆడలేక మధ్యలో పడడానికి మొన్నదాకా ఈవీఎంలు పనికిరావంటారు, మరి ఈవీఎంలు పనికిరావంటున్నారు కదా. మరి మొన్న తిరువనంతపురంలో కేరళలో బీజేపీ లేదు కదా పెద్దగా, తిరువనంతపురంలో బ్యాలెట్ తో పెట్టి గెలిచింది కదా, మరి దీనికి ఏమంటారు కదా. తిరువనంతపురంలో మీ ఇద్దరు దోస్తులు, కమ్యూనిస్టు లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఫ్రంట్, మీరు ఇద్దరు దోస్తులు. బయట మాత్రం మీరు బయట కలుస్తారు, అక్కడ మాత్రం వ్యతిరేకం, మీరు రెండింటికి వ్యతిరేకం. మరి తిరువనంతపురంలో బ్యాలెట్ పేపర్ ద్వారా చేసింది కదా ఎన్నికల్లో, మేయర్ గెలిచారు కదా, మన బీజేపీ మేయర్ గెలిచారు. ఎక్కడి నుంచి వచ్చినట్టు? బ్యాలెట్ తప్ప అంటారు, బ్యాలెట్ కరెక్ట్ అంటారు. బ్యాలెట్ కరెక్ట్ అంటే మరి ఆ విజయం కూడా కరెక్టే. ఇప్పుడు ఈవీఎంలే తప్ప అనుకుంటే మీకు 99 సీట్లు రావద్దు కదా, 44 52 నుంచి వెనక్కి పోవాలి కదా. ఎందుకు పోలే మరి? మీకు మంచి జరిగితే మేము మీకు గొప్ప, లేకపోతే ఈవీఎంలు తప్పు. రెండోది ఇప్పుడు సరి మీద పడ్డారు. సరి మీద కూడా అంతే అంటున్నాను నేను. ఇప్పుడు 2,89,00,000 ఓట్లు పోయినాయి రాజు గారు, తెలుసు కదా మీకు, ఉత్తరప్రదేశ్ కదా. అట్లానే గుజరాత్ లో పోయినాయి, పశ్చిమ బెంగాల్లో పోతాయి, తమిళనాడులో పోతాయి, రేపు తెలంగాణలో పోతాయి. స్పష్టంగా చెప్తున్నాను, పోతే గానీ నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు జస్టిస్ డిలేడ్ జస్టిస్ డిలేడ్ అన్నింటిలో ఒక 100 మంది నేరస్తులు తప్పించకపోయినా సరే కానీ ఒక నిరపరాధి శిక్షించబడదు కదా. అట్లా నేనేమంటున్నానంటే ఎన్ని వేల ఓట్లు ఎన్ని లక్షల ఓట్లు పోయినాయని కాదు, ఒక్క ఓటు అర్హుడైన ఓటరు అందులో నుంచి మినహాయించబడద్దు అని అందాం. అదా కాదా? సుప్రీంకోర్టు అదేనది. అర్హుడైన ఓటర్లు ఉంటే బయటకు వస్తారు కదా, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు, ఏమైతుంది మీకు అని అడిగింది కదా, సర్వీస్ సమర్పించుకుంటారు. మళ్ళీ దాని మీద కేసు వేశారు. నిన్న కాక మొన్న మమతా బెనర్జీ సుప్రీంకోర్టు స్వయంగా వాదించుకున్నది. నేనేమంటున్నానంటే దొంగ ఓటర్లు ఉండాలన్నా, చచ్చిపోయిన ఓటర్లు ఉండాలన్నా, లేకపోతే ఊళ్ళో లేని ఓటర్లు ఉండాలన్నా, 4 చోట్ల 5 చోట్ల ఉన్న ఎంట్రీ అయిన ఓటర్లు ఉండాలన్నా గ్యారంటీ తీసేయాలంటున్నాడు. కానీ అర్హుడైన ఓటర్ ఒక్కడు కూడా మిస్ కావద్దు అంటున్నాడు. అందుకనే ఇక్కడ ఇవన్నీ 2 బౌన్స్ అవుతున్నాయి. కనుక ఏం చేయాలి? తోచకపోతే ఏం చేయలేకపోతే ఏం మాట్లాడతారంటే వీళ్ళు ఈ మాట్లాడే పద్ధతి ఏముంటదంటే ఇట్లాగే ఉంటది. పార్లమెంట్ సాక్షిగా దాడులు చేస్తారు, మాటల దాడులు చేస్తారు, భౌతిక దాడులు పాల్పడే ప్రయత్నం చేస్తారు. ఇది తేల్చాల్సింది. నేను దాన్ని పూర్తిగా నేను ఎంక్వైరీ కాకుండా ప్రతిపక్షం మీద పడి కొట్టిండు అని అనడానికి వీల్లేదు. కానీ అది జరిగే అవకాశం ఉందని నేను రావద్దని స్పీకరే స్వయంగా చెప్పిండంటే భద్రతకు అవసరం కదా, స్పీకర్ దాని హెడ్ మొత్తం ఇన్స్టిట్యూషన్ కు రాలేవు దాన్ని అన్నాడు. కనుక దాన్ని ఎంక్వైరీ జరగాలి. ప్రజలకు ఈ మొత్తం విషయంలో నిగ్గుదాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. ఈ ప్రతిపక్షాల వైఖరి ఇప్పటికైనా మారాలి, కాస్త బాధ్యతతో వ్యవహరించాలని కోరుకుందాం. నిర్మాణాత్మక విమర్శలు చేయండి, ప్రజలు స్వాగతిస్తారు. కానీ చిల్లర ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు, ఎస్ఐఆర్ని పట్టుకుంటారు, ఈ ఎన్నికల సంఘాన్ని పట్టుకుంటారు, ఈవీఎంలను పట్టుకుంటారు. గెలిస్తే మీ గొప్ప, గెలవకపోతేమో ఈవీఎంల తప్పు, ఎన్నికల సంఘం తప్పు. ఇప్పటికైనా ఈ దిగజారుడు రాజకీయాలు మానేసి కాస్త హుందాగా ప్రజల తరపున ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే జెన్యూన్ గా సభలో వ్యవహరించాలని మనం రాబోయే రోజుల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు, ధన్యవాదాలు. మరి మీ అభిప్రాయాలను కూడా మా ప్రేక్షకులను అడుగుతున్నాను. మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా మోదీ గారి స్పీచ్ పైన, ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.